जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. సహజంగా ఈ నూతన సంవత్సరం 2024లో చాలామందికి ఉండేటటువంటి ఆశ ఏమిటంటే జరిగినటువంటి కాలంలో ఎటువంటి పరిస్థితులు పడ్డామో, ఏ బాధలు పడ్డామో, ఏ విధమైనటువంటి సంతోషాలు, ఆనందాలు, దుఃఖాలు అనుభవించామనేది అది వారి వ్యక్తిగతంగా వారికి తెలుసు. కానీ రానున్నటువంటి ఈ నూతన సంవత్సరమైనా మా జీవితాలకు సంబంధించి కొన్ని మార్పులు, ఎదుగుదలలు, కొన్ని సమస్యల నుంచి పరిష్కారాలు, మేము ఆశించినటువంటి ఫలితాలు, ఏ విధమైనటువంటి విషయాలలో మాకు అనుకూలత ఉంటుందనేది తెలుసుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే ఈ సంవత్సర కాలం సంపాదన, ఆదాయము, ఏ రంగాలలో తగు జాగ్రత్తలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ 2024 సంవత్సరంలో వారి యొక్క పరిస్థితులు, జాతకరీత్యా రాశి కలిగినటువంటి ప్రభావమైనటువంటి ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలుసుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరంలో ఒక్కొక్క సంవత్సరం మనిషికి సంబంధించినటువంటి సమస్యలు ఒక్కొక్క రకంగా ఎలాగైతే మారుతూ ఉంటాయో, కొంతకాలం దుఃఖం, కొంతకాలం ఏడుపు, కొంతకాలం ఆనందం, కొంతకాలం అప్పులు, కొంతకాలం సమస్య, ఈ రకంగా ఒక్కొక్క సమయకాలంలో ఒక్కొక్క రకంగా మనిషి జీవితంలో ఎలాగైతే ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తుంటాయో, ఈ 2024 సంవత్సరంలో నేను చెప్పేటటువంటి ఒక 2 రాశులు కలిగినటువంటి వారికి మాత్రము చాలా ఎంత కష్టకాలంలో ఉండి, ఎంత దరిద్రంలో అనుభవిస్తున్నా కానీ, ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనలో ఇక ఈ వ్యక్తి కోలుకోవటం కష్టము, ఇతను బాగుపడటం కష్టం, ఇక ముందుకు చేరుకోలేడు, ఇతను సమస్యల నుంచి బయటపడలేనటువంటి ఊబిలో దిగిపోయాడు అనుకున్నటువంటి వారి ముందు కూడా నేను చెప్పగలిగినటువంటి ఈ రాశులు కలిగిన వారికి మాత్రం చాలా చాలా ఎంతో వైభవంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను. ముందుగా నేను తెలియపరిచేటటువంటి రాశులు కుంభరాశి కలిగిన వారు, మిథున రాశి కలిగిన వారు. ఈ రాశులు కలిగిన వారికి ఈ 2024 సంవత్సర కాలంలో మాత్రం ఏదైతే ఒక అద్భుతమైనటువంటి అన్ఎక్స్పెక్టెడ్ షాకింగ్ న్యూస్గా, అంటే ఒక మనిషికి ఎలాగైతే ఊహించనటువంటి కోణంలో అదృష్టం అనేది వస్తుందో, ఆ మాదిరిగా వీరికి ఊహించిన కోణంలో ఒక అదృష్టం అనేది వీరికి వర్తించే పరిస్థితులు జరుగుతాయి. అలా వర్తించేటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారస్తులకి, తర్వాత ఒక వస్త్ర దుకాణాలు వ్యాపారస్తులు, పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటటువంటి వ్యాపారికులు ఎవరైతే ఉండి రెక్కల కష్టార్జిత మీద చేసుకుంటూ బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో, కొంతమంది వారికి సంబంధించినవన్నీ కూడా వ్యాపారాల్లో పూర్తిగా పెట్టుబడులు పెట్టేసి చేతులు పిసుకుంటూ ఎలా ఎప్పుడెప్పుడు బయటపడతామని ఎదురు చూసేవాళ్ళు. ఇంతకు ముందు నుంచి కొత్త వ్యాపారాలు ప్రయత్నాలు చేసి దాంట్లో సక్సెస్ రాలేక బాధపడి అవస్థ పడుతూ కొన్ని షాపులు, వ్యాపారాలు నిర్మించి ఉంచాలా తీయాలా తెలియక బాధపడేటటువంటి వారు, అలాగే కుటుంబంలో వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతూ ఏ విధంగా అయితే నరకం అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారో, వారిలో ఈ రాశులు కలిగినటువంటి వారికి ఒక మంచి, ఈ కుంభరాశి, మిథున రాశి కలిగిన వారికి మాత్రం ఒక మంచి, ఒక అన్ఎక్స్పెక్టెడ్గా అఖండ రాజయోగం అనేది వీరికి సంభవించటము. అంటే ఏదైతే వీరికి ఇక ఓప్స్ పోయి ఇక మేము తిరగబడలేము, ఇక మేము కోలుకోలేము, ఇక మన పరిస్థితి ఇంతే, మనం ఆశలు వదిలేసుకోవటమే అనుకొని కూడా వదిలేసుకొని జీవిస్తున్నటువంటి వారికి ఈ సమయకాలంలో ఒక మంచి బంపర్ ఆఫర్గా కొంత అన్ఎక్స్పెక్టెడ్ అయినటువంటి శుభ సంకల్ప ప్రభావాలు ఈ రాశి కలిగిన వారి జీవితంలోకి ప్రభావితం జరుగుతాయి. దానివల్ల ఈ 2024 సంవత్సరంలో ఈ రాశులు కలిగిన వారికి ఒక మంచి చక్కటి వెలుగుతో, వారి యొక్క రాశుల యొక్క అనుకూలతో ఒక మంచి యోగ్యత ప్రభావం సాధించబోతున్నారు. కాబట్టి మీరు ఏదైతే వ్యాపారంలో మీ తోటి వారితో చేసే పనులు కానీ, మీ బంధుమిత్రులు చేసే సహాయాలను కానీ, తర్వాత ఒకరి మీద మనం గొడవలకు పోవటము, తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళటం, కొంతమంది మీద మనం ఈగోకి వెళ్ళి మన దగ్గరికి రావద్దంటము, ఈ తరహా కాకుండా నలుగురిలో మీరు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి మనకు సహకారం అందుతుందో తెలుసుకొని తిరిగి మళ్ళీ మీ కార్యక్రమాన్ని మీరు వేగవంతం చేస్తూ, మీరు చేసేటటువంటి పనుల్లో ఒకరి సహాయం చేసినా చేయకపోయినా మీ పనిని మీరు సమర్థవంతంగా నిర్వర్తిస్తుంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ అవకాశాలను వెతుక్కుంటూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో మీ సమస్యలను మీరు చేదాటిపోతూ మీకంటూ ఒక నికరం అనేది ఈ సమయకాలంలో ఈ 2024 సంవత్సరంలో ఈ రాశులు కలిగిన వారికి నిలబడుతుంది. కాబట్టి ఈ రాశులు కలిగినటువంటి వారు మాత్రం మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే,
అవకాశాలని మీరు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఒకటి ఉంటుంది. రెండోది వాటంతటా అవి వచ్చినా సరే మీ బంధువుల్లో మిత్రుల్లోనే మనం ఎందుకులే అడగటం అని చెప్పి అట్లా ఉండకూడదు. ఇంకొన్ని సందర్భాలు ఏంటంటే ఎదుటి వారి దగ్గర సలహాలు తీసుకోవటము, మనకు అయిన వాళ్ళు కుటుంబీకుల మాట కూడా మనం విని నడుచుకోవటము, మూర్ఖత్వంగా పోకూడదు. అంతా మనకే తెలుస్తున్నటువంటి ఆలోచనలో పోకుండా జాగ్రత్తగా నడుచుకోగలిగితే ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా ఈ సంవత్సర కాలం మంచిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్లకు కూడా ఈ 2024 సంవత్సరంలో వారు మానసికంగాను వ్యక్తిగతంగాను ఏ సమస్యలు అయితే పడుతున్నారో అవన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలతో బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.